ఓం శాంతి. బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే, రిటర్న్ అనే మాట యొక్క స్మృతి ద్వారా సమానంగా అవ్వండి మరియు రిటర్న్ జర్నీ యొక్క స్మృతి స్వరూపంగా అవ్వండి. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తన హృదయ సింహాసన అధికారులు, భృకుటి సింహాసన అధికారులు, స్వరాజ్య సింహాసన అధికారులు పిల్లలను చూసి హర్షితమవుతున్నారు. పరమాత్మ హృదయ సింహాసనం పూర్తి కల్పంలో ఇప్పుడు అపురూపమైన అల్లారు ముద్దు పిల్లలైన మనకు మాత్రమే ప్రాప్తిస్తుంది. భృకుటి సింహాసనం అయితే ఆత్మలందరికీ ఉంది, కానీ పరమాత్మ హృదయ సింహాసనము బ్రాహ్మణ ఆత్మలైన మీకు తప్ప మరెవరికి ప్రాప్తించదు. ఈ హృదయ సింహాసనమే విశ్వం యొక్క సింహాసనాన్ని ఇప్పిస్తుంది. వర్తమాన సమయంలో స్వరాజ్య అధికారిగా అయ్యారు. ప్రతి బ్రాహ్మణ ఆత్మకు స్వరాజ్యము అనేది కంఠహారం. స్వరాజ్యం మన జన్మసిద్ధ అధికారం. మనం ఇలాంటి స్వరాజ్య అధికారిగా అనుభవం చేస్తున్నామా అని అడుగుతున్నారు బాబా. మా జన్మ సిద్ధ అధికారాన్ని ఎవరూ లాక్కోలేరు కదా. దృఢ సంకల్పం మీ మనసులో ఉంది. అంతేకాక దీనితో పాటు మేము పరమాత్మ హృదయ సింహాసన అధికారులము అనే ఆత్మిక నశ కూడా ఉంది. మానవ జీవితంలో తనువులో కూడా విశేషంగా హృదయమే గొప్పగా మహిమ చేయబడుతుంది. హృదయం ఆగితే జీవితమే సమాప్తం. కనుక ఆధ్యాత్మిక జీవితంలో కూడా హృదయ సింహాసనానికి చాలా మహత్వం ఉంది. ఎవరైతే హృదయ సింహాసన అధికారి ఆత్మలుగా ఉన్నారో వారే విశ్వంలో విశేషమైన వారిగా మహిమ చేయబడతారు. ఆ ఆత్మలే భక్తుల కొరకు మాలలో మనులుగా స్మరింపబడతారు. ఆ ఆత్మలే కోట్లలో కొందరు, ఆ కొందరిలో కూడా కొందరిగా మహిమ చేయబడతారు. అయితే వారు ఎవరు? మీరేనా? పాండవులు కూడా ఉన్నారా? మాతలు కూడా ఉన్నారా? కనుక తండ్రి అంటున్నారు, ముద్దు పిల్లలు అప్పుడప్పుడు హృదయ సింహాసనాన్ని వదిలి దేహం అనే మట్టిపై మనసు ఎందుకు పెడుతున్నారు? దేహం అనేది మట్టి. అల్లారు ముద్దు పిల్లలు ఎప్పుడూ మట్టిలో కాలు పెట్టరు. సదా సింహాసనంపై కానీ ఒడిలో కానీ ఉంటారు, లేక అతీంద్రియ సుఖము అని ఊయలలో ఊగుతూ ఉంటారు. అన్నా, పరమాత్మ సింహాసన అధికారులుగా ఉండేవారి గుర్తు ఎలా ఉంటుందంటే, ప్రత్యక్ష నడవడిక మరియు ముఖము ద్వారా సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. స్థూలమైన బరువైతే తలపైన ఉంటుంది, కానీ సూక్ష్మమైన బరువు మనసులో ఉంటుంది. వారి మనసులో ఎలాంటి బరువు ఉండదు. చింత అంటే బరువు, నిశ్చింత అంటే డబుల్ లైట్. ఏ ప్రకారమైన అనగా సేవ గురించి కానీ, సంబంధ సంపర్కాల గురించి కానీ, స్థూల సేవ గురించి కానీ, ఆత్మిక సేవ గురించిన బరువు కూడా ఉండరాదు. ఏమవుతుందో, ఎలా అవుతుందో, సఫలత లభిస్తుందో లభించదో అనే బరువు కూడా ఉండరాదు. ఆలోచించడం, ప్లాన్ తయారు చేయడం వేరే విషయం, బరువు వేరే విషయం. బరువుగా ఉండే వారి గుర్తు సదా ముఖంలో కొద్దో గొప్ప అలసట యొక్క చిహ్నాలు కనిపిస్తాయి. అలసట కలగడం వేరే విషయం, కానీ ముఖంలో కొద్దిగా అలసట యొక్క గుర్తులు కనిపించడం కూడా బరువుకు గుర్తు. నిశ్చింత చక్రవర్తి అంటే సోమరిగా ఉండాలని అర్థం కాదు. సోమరితనంలో ఉంటూ మేమైతే నిశ్చింతంగా ఉన్నాము అని అనరాదు. సోమరితనం చాలా మోసం చేస్తుంది. తీవ్ర పురుషార్థులు కూడా అవే మాటలు మాట్లాడతారు. సోమరులు కూడా అవే మాటలు మాట్లాడతారు. తీవ్ర పురుషార్థులకు సదా దృఢ నిశ్చయం ఉన్నందున ప్రతి కార్యం ధైర్యం మరియు తండ్రి సహాయంతో సఫలమయ్యే ఉందని భావిస్తారు. సోమరితనంతో ఉన్నవారు కూడా అయిపోతుంది అయ్యే ఉంది అని అంటారు. ఏదైనా కార్యం ఉండిపోయిందా ఏమిటి? అయిపోతుందని అంటున్నారు. కనుక శబ్దాలు ఒకటే, కానీ రూపాలు వేరు. అన్న, వర్తమాన సమయంలో విశేషంగా మాయ యొక్క 2 రూపాలు పిల్లల పరీక్ష తీసుకుంటున్నాయి. మొదటిది వ్యర్థ సంకల్పాలు, వికల్పాలు కాదు, వ్యర్థ సంకల్పాలు. రెండవది నేనే కరెక్ట్ అని భావించడం. నేను ఏం చేశానో, ఏం చెప్పానో, ఏం ఆలోచించానో అదే కరెక్ట్. నేను తక్కువేమీ కాదు. సమయ ప్రమాణంగా ఇప్పుడు ఒక మాటను సదా గుర్తుంచుకోవాలి అని బాబ్దాదా కోరుకుంటున్నారు. తండ్రి నుండి లభించిన సర్వప్రాప్తులు, స్నేహము, సహయోగములకు రిటర్న్ ఇవ్వాలి. రిటర్న్ ఇవ్వడం అనగా సమానంగా అవ్వడం.
రెండవది, ఇప్పుడు మనది రిటర్న్ జర్నీ. రిటర్న్ అన్న ఒకే శబ్దము సదా గుర్తుండాలి. దీనికోసం చాలా సహజ సాధనము. ప్రతి సంకల్పం, మాట మరియు కర్మను బ్రహ్మబాబాతో పోల్చి చూసుకోవాలి. బాబా సంకల్పం ఎలా ఉండేది, బాబా మాటలు ఎలా ఉండేవి, బాబా కర్మ ఎలా ఉండేది. దీనినే ఫాలో ఫాదర్ అని అంటారు. ఫాలో చేయడం సహజం కదా. కొత్తగా ఆలోచించే, కొత్తగా చేసే అవసరం లేనే లేదు. బాబా ఏదైతే చేశారో దానిని ఫాలో చేయండి. ఇది సులభమే కదా. టీచర్లు చేతులెత్తండి. ఫాలో చేయడం సహజమా, కష్టమా? సహజమే కదా. కేవలం తండ్రిని అనుసరించాలి. మొదట ఆలోచించాలి, తర్వాత చేయాలి. మాటలు తూకం వేసినట్లు మాట్లాడాలి అనే సామెత కూడా ఉంది కదా. కనుక ఈ విషయంలో మొదట స్వయాన్ని చెక్ చేసుకోవాలి. అరే చింటూ, బాబా చెప్తున్నారు, కొత్త సంవత్సరం కోసం ఇప్పటి నుండే సంకల్పంలో ప్లాన్ తయారు చేసుకోండి. ఎలాగైతే బ్రహ్మబాబా నిమిత్త భావంతో, నిర్మాణ భావంతో ఉండేవారో అలా నిమిత్త భావము, నిర్మాణ భావము ఉండాలి. కేవలం నిమిత్త భావమే కాదు, నిమిత్త భావముతో పాటు నిర్మాణ భావము రెండు అవసరమే. ఎందుకంటే టీచర్లు నిమిత్తమైన వారు కదా. కనుక సంకల్పంలో, మాటలో, ఇతరుల సంబంధ సంపర్కంలో, కర్మలో, ప్రతి విషయంలో నిర్మాణంగా ఉండాలి. ఎవరైతే నిర్మాణంగా ఉంటారో వారి నిమిత్త భావంలో ఉంటారు. ఎవరైతే నిర్మాణంగా ఉండరో వారిలో అభిమానం అనేది మహాన్ రూపంలో లేకపోయినా కొద్దో గొప్ప సూక్ష్మ రూపంలో రోషం, ఆవేశం అనేది ఉంటుంది. ఈ ఆవేశం కూడా అభిమానం యొక్క అంశమే. మాటలలో సదా నిర్మల భాషితగా, మధుర భాషితగా ఉండాలి. సంబంధ సంపర్కంలో ఆత్మిక రూపం యొక్క స్మృతి ఉంటే సదా నిరాకారి మరియు నిరహంకారిగా ఉంటారు. బ్రహ్మబాబా యొక్క చివరి 3 మాటలు స్మృతి ఉంటాయా? నిరాకారి, నిరహంకారి ఉండేవారే నిర్వికారులు. మంచిది, తండ్రిని అనుసరించండి. పక్కాయే కదా అని బాబా అడుగుతున్నారు చింటూ. అన్న, బాబా ఇప్పుడు డబుల్ విదేశీయుల గురించి మాట్లాడుతున్నారు. ఈ టర్నులో రావాలి అనే సూచన లభించగానే వచ్చేశారు కదా. ఏదో ఒక విధంగా ప్రయత్నం చేసి పెద్ద గ్రూప్ చేరుకున్నారు. దాది యొక్క డైరెక్షన్ను అంగీకరించారు కదా. దీనికి శుభాకాంక్షలు. బాప్దాదా ఒక్కొక్కరిని చూస్తున్నారు, దృష్టి ఇస్తున్నారు. స్టేజ్ పైకి వెళ్తేనే దృష్టి లభిస్తుంది అని కాదు, దూరం నుండి ఇంకా బాగా కనిపిస్తున్నారు. డబుల్ విదేశీయులు హాజీ పాఠాన్ని బాగా చదువుకున్నారు. బాప్దాదాకు డబుల్ విదేశీయుల పైన ప్రేమ అయితే ఉండనే ఉంది, కానీ గర్వం కూడా ఉంది. ఎందుకంటే విశ్వం యొక్క మూలలో సందేశం చేర్చేందుకు డబల్ విదేశీయులు నిమిత్తమయ్యారు. విదేశంలో ఇప్పుడు ఇంకా ఏదైనా విశేష స్థానం ఉండిపోయిందా? గ్రామాలు ఉండిపోయాయా? లేక విశేషమైన స్థానం ఉండిపోయిందా? ఏ స్థానం ఉండిపోయింది? ఈస్ట్లో కొన్ని దేశాలు ఉండిపోయాయి. అయినప్పటికీ ఇప్పుడు వచ్చిన గ్రూప్ కూడా ఎన్ని దేశాల నుండి వచ్చింది? బాప్దాదాకు తెలుసు, విశ్వంలో అనేక భిన్న భిన్న దేశాలలో ఆత్మలైన మీరు నిమిత్తంగా తండ్రి యొక్క విశ్వ కళ్యాణకారి అనే టైటిల్ను డబల్ విదేశీయులే ప్రత్యక్షం చేశారు. ప్రతి ఒక్కరూ తమ తమ స్థానాలలో తమ సొంత పురుషార్థంలో మరియు సేవలో ముందుకు వెళ్తున్నారు మరియు సదా వెళ్తూ ఉంటారు. మీరు సదా సఫలత నక్షత్రాలు. అరే చింటూ, బాబా ఇప్పుడు కుమారుల గురించి మాట్లాడుతున్నారు. కుమారులు ఇప్పుడు సాధారణ కుమారులు కాదు. ఏ కుమారులు? మీరు బ్రహ్మ కుమారులే. కానీ కుమారుల విశేషత ఏమిటి? కుమారుల విశేషత ఏమంటే సదా ఎక్కడ అశాంతి ఉన్నా అక్కడ శాంతిని వ్యాపింపచేసే శాంతి దూతలు. మానసిక అశాంతి ఉండరాదు, బాహ్య అశాంతి ఉండరాదు. కుమారుల కర్తవ్యమే కష్టమైన పని చేయడం, హార్డ్ వర్కర్గా ఉంటారు కదా. కనుక ఈ రోజుల్లో అన్నిటికంటే పెద్ద హార్డ్ వర్క్ అశాంతిని తొలగించి శాంతి దూతగా అయ్యి శాంతిని వ్యాపించడం. ఇలాంటి కుమారులే కదా అని బాబా అడుగుతున్నారు.
అశాంతి యొక్క నామరూపాలు కూడా ఉండరాదు, విశ్వంలోనూ ఉండరాదు, మీ సంబంధ సంపర్కంలోనూ ఉండరాదు. ఇలాంటి శాంతి దూతలేనా? ఉదాహరణకు అగ్నిని ఆర్పేవారు ఎక్కడైనా అగ్ని అంటుకున్నప్పుడు అగ్నిని ఆర్పేస్తారు కదా. అదేవిధంగా అశాంతిని శాంతిలోకి మార్చడమే శాంతి దూతల కర్తవ్యం. మరి మీరు శాంతి దూతలే కదా? పక్కానా? 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 బాబా, చాలా బాగా అనిపిస్తుంది. ఇంతమంది కుమారులను చూసి బాబ్దాదా సంతోషిస్తున్నారు. కుమారుల గురించే కాదు, బాబా కుమారీలతో కూడా మాట్లాడుతున్నారు. కుమారులు కూడా చాలామంది ఉన్నారు. ఈ కుమారులందరి లక్ష్యం ఏమిటి? ఉద్యోగం చేయాలా లేక విశ్వ సేవ చేయాలా? తలపై కిరీటం పెట్టుకోవాలా లేక గంప పెట్టుకోవాలా? ఏం పెట్టుకోవాలి? కుమారీలందరూ దయాహృదయులుగా అవ్వాలి. విశ్వ ఆత్మల కళ్యాణం జరగాలి. 21 కులాలు ఉద్ధారం చేసేవారిని కుమారీలకు మహిమ ఉంది. అర్ధకల్పానికి 21 కులాలు అవుతాయి. మరి మీరు ఇలాంటి కుమారీలే కదా. ఎవరైతే 21 కులాలకు కళ్యాణం చేస్తారో వారి చేతులెత్తండి. ఒక పరివారానికి కాదు, 21 పరివారాలకు చేయాలి. చేస్తారా? చూడండి, మీ పేరు నోట్ అవుతుంది. తర్వాత వీరు దయాహృదయులుగా అయ్యారా లేక ఏదైనా లెక్కాచారం మిగిలి ఉందా అని చూడడం జరుగుతుంది. ఇప్పుడు సమయం కంటే ముందే తయారైపోవాలి అని సమయాన్ని చూస్తూ ఉంటే సమయం గడిచిపోతుంది. కనుక మనమందరము విశ్వ కళ్యాణి దయాహృదయుడైన తండ్రికి దయాహృదయులైన పిల్లలం అని లక్ష్యం పెట్టుకోండి. దయాహృదయులే కదా అని బాబా అడుగుతున్నారు. ఇప్పుడు ఇంకా దయాహృదయులుగా అవ్వండి. కొంత తీవ్ర వేగంతో అవ్వండి. కుమారీలకైతే తండ్రి యొక్క సింహాసనం చాలా సహజంగా లభిస్తుంది. అరే చింటూ, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే, సర్వ ఆత్మలతో తమ శుభభావన యొక్క బీజాన్ని నాటేటువంటి మాస్టర్ దాతాభవ. ఫలితం కోసం వేచి ఉండకుండా మీరు మీ శుభభావన యొక్క బీజాన్ని ప్రతి ఆత్మలో నాటుతూ వెళ్ళండి. సమయానికి సర్వ ఆత్మలు మేల్కొలవలసిందే. ఎవరైనా వ్యతిరేకించినా కూడా మీరు దయాభావనను వదలరాదు. వ్యతిరేకత, అవమానం, నిందలు ఇవన్నీ ఎరువు చేసే పని చేస్తాయి మరియు మంచి ఫలం వెలువడుతుంది. ఎంత నిందిస్తారో అంతగా మీ గుణగానం చేస్తారు. కనుక ప్రతి ఆత్మకు మీ వృత్తి ద్వారా, వైబ్రేషన్ ద్వారా, మాటల ద్వారా మాస్టర్ దాతలుగా అయ్యి ఇస్తూ ఉండండి. సదా ప్రేమ, సుఖము, శాంతి, ఆనంద సాగరంలో ఇమిడి ఉండే పిల్లలే సత్యమైన తపస్విలు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.